జూనియర్ ఎన్టీఆర్ కు చాలా ఏళ్ల తర్వాత వచ్చిన ఫ్లాప్ వార్ 2. ఒక్క ముక్కలో చెప్పాలంటే రభస తర్వాత ఈయనకు వచ్చిన ఫస్ట్ డిజాస్టర్ ఇది. పైగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన మొదటి సినిమానే నిరాశపరచడంతో తారక్ ఫ్యాన్స్ బాగా డిస్టర్బ్ అయ్యారు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలతో పాటు అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి నటించాడు తారక్. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం 550 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వచ్చి 350 కోట్ల దగ్గరే ఆగిపోయింది. తెలుగు మార్కెట్ లో అయితే మరీ దారుణంగా ఫ్లాప్ అయింది. కనీస అంచనాలు కూడా అందుకోలేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ వీక్ స్క్రిప్ట్స్ ఎంపికపై కూడా భారీగానే విమర్శలు వచ్చాయి. ఇక్కడ ఇంత స్టార్డమ్ పెట్టుకొని పోయి ఆ హిందీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసేంత కర్మ నీకెందుకు అన్నా అంటూ తారక్ అభిమానులు కూడా నిలదీశారు. ఇంకోసారి ఇలాంటి సపోర్టింగ్ రోల్స్ నువ్వు చేయొద్దన్నా నువ్వు మా హీరో అంటున్నారు వాళ్ళు. వార్ 2 ఫలితంతో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో తారక్ సోలో ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ షాక్ నుంచి బయటపడేందుకు ఎన్టీఆర్ తన గ్రౌండ్ అయిన తెలుగు సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ డ్రాగన్ పై మరింత ఫోకస్ పెంచేశాడు. ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు తారక్. ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. 2025 సెప్టెంబర్ నుంచి కీలక యాక్షన్ సీన్స్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కేజీఎఫ్ సలార్ కంటే డ్రాగన్ భారీగా ఉంటుందని నీల్ స్వయంగా చెప్పడం, బడ్జెట్ లిమిట్స్ లేకుండా నిర్మాణం జరుగుతుండడంతో అంచనాలు కూడా అలాగే పెరిగిపోతున్నాయి. డ్రాగన్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. జూన్ 25, 2024న విడుదల కానుంది ఈ సినిమా. ప్రశాంత్ నీల్ స్ట్రాంగ్ జోన్ అయిన యాక్షన్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లోనే డ్రాగన్ వస్తుంది. దీని తర్వాత కూడా ఎన్టీఆర్ లైనప్ మామూలుగా లేదు. దేవర 2, నెల్సన్, త్రివిక్రమ్ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. వార్ 2 ఫెయిల్యూర్ తో మా వాడికి ఉన్న దిష్టి మొత్తం పోయింది. ఇకపై చూస్తారుగా తారక్ ఆడించే ఆట అంటున్నారు అభిమానులు. డ్రాగన్ బ్లాక్ బస్టర్ కావడం కాదు, 1000 కోట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు ఎన్టీఆర్. క్లాష్ రెడీ రిలీజ్, స్ట్రాంగ్ స్క్రిప్ట్, సలార్ రేంజ్ యాక్షన్ పార్ట్ ఉంటే డ్రాగన్ కొట్టే దెబ్బకు రికార్డులు చెల్లాచెదురు అవుతాయంటున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా ఈ సినిమాతో కంబ్యాక్ గట్టిగా ఇవ్వాలని చూస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.